హలో గాయ్స్, నేను అనేది షోరూంలో ఉన్నాను. మన గేమింగ్ ఛానల్ కోసము ఇవేంటి పొద్దున్నుంచి దొరుకుతలేవని, అదే ప్లగ్స్ దొరుకుతలేవని అట్లనే ఎదుగుతూనే ఉన్నాము. మన వాళ్ళు 3 సార్లు వచ్చిర్రు, కానీ ఎలుకలు ఘోరంగా తిరుగుతున్నాయి. అవన్నీ ఎట్లయినది ఒక లాస్ట్కి ఒక గుంతలా దూసుకొని ఉన్నాయి. అంటే తెలుసు కదా, హోల్ పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి. నేను ఇప్పుడు చూసి అన్నాళ్ళ పైకి ఎక్కాలి. అవి కూడా సుండెలుకలు. షోరూంలో 5 సార్లు సురిపోతారు అందరూ. వచ్చేసరికి విహాన్ మన తెలంగాణ ఏం చేస్తారు వాళ్ళందరూ, ఇక్కడ కాదు, ఓ దూరము, బెంగళూరు నుంచి వచ్చారు విహాన్ వాళ్ళు. ఇంతసేపు ఆడనే ఉన్నాయి ఎలుకలు, మస్తు చూసిర్రు. నన్ను మాత్రం పిలవాలి. ఇప్పుడు నేను అందరూ దొరుకుతారేమో అని నేను వచ్చేసరికి ఒక్క ఎలుక నా పైకి సుండెలకి ఎక్కేది. నేను ఒకటేసారి షోరూంలో డోర్ క్లోజ్ చేద్దాం అనుకునేసరికి అవన్నీ దాని హోల్ లోపలికి వెళ్ళిపోయినా. నేను దానిపైన ఒక క్యాప్ పెట్టిన. ఇప్పటి వారికి మన విహాన్ మాత్రం ఎన్నిసార్లు ఎక్కిండు తెలుసా? 5 సార్లు ఎక్కిండు దానిపైకి. ఆ కబోర్డ్లు లేవా, ఆ కబోర్డ్లు నేను లేవా పైన బ్లూ కలర్ కబోర్డ్స్, అవి దాంట్లో ఉన్నాయంట ప్లగ్స్, దొరకలే. అవిటి కోసము వాళ్ళు ఎక్కితే ఒక్కరికి ఇది కూడా దొరుకుతాయి. కానీ ఎలుకలు మాత్రం మస్తు దొరుకుతున్నాను అనలే, నాతోనండి. నేను చూసిన ఇప్పుడు ఎవరికి దొరుకుతలేదేమో అని నేను వచ్చి చూస్తే ఆడున్న ఎలుకలు మస్తు ఉన్నాయి. నేను భయపడ్డా. అసలు నాకు కూడా అవి ఎప్పుడు వచ్చినాయో. మనము నిన్న ఎలుకలు తెలుసా మీకు? ఎలుకలు దాంట్లో దాని పిల్లలు ఉంటాయి కదా, దాని పిల్లల్ని తీసుకొని వచ్చేసి పెట్టినాం కదా. అవా మిగతాయా ఏమో తెలుస్తలేదు ఫ్రెండ్స్. నాకు ఇన్ని మెడల్స్ వచ్చినా 5 మెడలు జోకినాయి. అవి అంటే తిన్నాయి పోయినాయి. అవి 10 ఉన్నాయి ఫ్రెండ్స్. పైన ఒక్క కబోర్డ్లో ఒక్కొక్కడు ఉన్నాయి. ఈ కబోర్డ్లో, ఆ కబోర్డ్లో 2, ఈ కబోర్డ్లో 2, పైన కబోర్డ్లో 2, మొత్తం కలిపి ఈ కబోర్డ్లో మళ్ళీ పైన కింది అన్ని జాగాల్లో ఉన్నాయి. మా బట్టలు చూసిరా, ఇదంతా బొక్కబడ్డది ఇట్లా అని. నేను చూసి అవన్నీ ఎలుకల కాడ అన్నీ నా బట్టలు పెట్టలే, ఎందుకంటే అవి వస్తే నాకు గుండె తెలుసు. అయినా నేను అలా 2-3 బట్టలు పెట్టినా, అవి అయినాయి. ఇక నాకు చిన్న అయిపోయినాయని ఆడ పెట్టిన. నేను ఇక మిగతా బట్టలన్నీ బెడ్రూమ్లో నా బెడ్రూమ్లో పెట్టుకున్నా. అసలు నాకు కూడా నవ్వు అనిపించింది. మనం పాంపుటోల క్యాంపింగ్ చేసినాం, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేస్తాం తొందరగా. ఎక్కువ నా వీడియోస్లలో షార్ట్స్ అవే ఉంటాయి అంటున్నా. నేను మాత్రం అట్లా నాకు ఎక్కువ షార్ట్స్ తీయడం ఈజీ అనిపిస్తుంది. అయినా మీకోసం నేను చేసేసి ఇట్లా పెడుతున్నా. మనకి 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇట్లానే మీరు సపోర్ట్ చేయండి. నేను మీకోసం మరిన్ని కొత్త వీడియోస్ తెప్పిస్తాను. నెక్స్ట్ ఏం వీడియోస్ వేద్దామంటే, మనల్ని చిన్నప్పుడు గల్లకుండా ఉంది, దాంట్లో ఏమేమి దాచిపెట్టుకుంటూ వేద్దాం. ఓకేనా గాయ్స్? బాయ్. ఓకేనా గాయ్స్? కానీ నా ల్యాప్టాప్ పాతది ఉంది, దాని వీడియో కూడా ఒకసారి తీద్దాం. దాని వీడియో తీసేసరికి ఇక అందరూ ఏందన్నా సెకండ్ హ్యాండ్ బైక్ అన్నట్టుంది.
అంటే బైక్ కూడా ఉంది సెకండ్ హ్యాండ్ది. మనం చేయలేదా సిలిండర్ బైక్, అది కూడా ఉంది. ఆ వీడియోస్ పెట్టలేదు ఇంకా. అవి అప్లోడ్ కావడానికి టైం తీసుకుంటే ఈ ల్యాప్టాప్ వీడియో పెట్టినా రాలేదు, అది కూడా అప్లోడ్ కాలే. నేను విహాన్ గాని గెలకుండా మాత్రం తీసి చూపెడతా గాయస్. అందరి మా టీం మెంబర్స్ అందరు తీసి మీకు చూపెడతా, ఓకేనా గాయస్? కానీ ప్లీజ్ గాయస్, నేను లాస్ట్ గుర్తొచ్చింది నాకు, మీ పిల్లలకి ఫోన్ ఇవ్వండి, కానీ కాసేపే చూడనియండి, లేదంటే కళ్ళు ఖరాబ్ అవుతాయి. అది కూడా నేను వీడియోస్ తీయడానికి ఒక 2 minutesలో ఒక వీడియో తీసేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. నా గొంతు మారింది ఒకటేసారి. నాకు ఎక్కువ ఘాటు వచ్చేది తిన్నాను. నాకు ఎక్కువ ఘాటు వచ్చేది అంటే లవంగా, ఇంకా ఇదేంటి మెంతి తాలూకాలు, అవి ఎక్కువ ఘాటు వస్తే నేను తిన్నా మొత్తం ఇక గొంతు మారింది. ఓకే గాయ్స్, ఇదే మా షోరూము. అంతా సైకిల్స్ పెట్టినాము, అంత చెత్త ఉంటుంది. ఇగో ఈ కబర్లోనే గాయ్స్, అగో ఆ పైన ఉన్నాయి ఆ మూడిట్లా, ఆ అల్మార్లో కొన్ని జరిగినాయి, దీంట్లో నా వెనకాల ఉన్న కబర్లో జరిగినాయి, అన్నిట్ల కింద కబర్లో కూడా వదిలేదే. అవి ఏం చెప్పాలి ఫ్రెండ్? అట్లయితే ఎలుకల మందు ఏమన్నారు కొంతమంది కామెంట్ చేసారు. నేను ఒక వీడియో పెట్టినా, అది ఇంకా అప్లోడ్ చేసిన అయింది కూడా. మీకోసం నేను పతంగి ఎగిరేసే వీడియో పెడదాం అనుకునేగా, కానీ నాకు ఆ రోజు నేను ఇక్కడ లేను, మా ఊర్లో ఉన్నా. ఆడ పతంగిలు అయిపోయినాయంట. చిన్నపాడ మంచిగా ఎగిరేసేటోని, బిల్డింగ్ పైకి పోయేసి ఎగిరేసేటోని, మంచిగా కైట్స్ ఎగిరేసి మీకు వీడియోస్ తీసుకుంటూ ఉండేటోని ఆడ. కానీ అట్లనే కైట్స్ పండుగ అయిపోయింది, హాలిడేస్ వచ్చినాయి. మళ్ళీ హోలీ పండగకి ఇంకా ఇండిపెండెన్స్ డే 26. 1 second వెయిట్ గైస్, ఒక్క నిమిషం ఆగండి, ఓకేనా గైస్? 1 second, నేను ఇప్పుడే వెయిట్ చేస్తా. నేను బయట ఒక్క నిమిషం. ఇవాళ డేట్ 21, రేపు 22, 23, 24, 25, ఇంకా 4 daysలో రిపబ్లిక్ డే 2026కి రీచ్ అయినాం మనం. ఇంకా 4 daysలో రిపబ్లిక్ డే కూడా వచ్చేస్తుంది. ఓకే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను ఎందుకంటే 4 days వీడియోస్ తీయను. 5 o'clock నుంచి నాకు ట్యూషన్, 4కి స్కూలు. ఇంకా నేను మొత్తము మంచిగా నాకు ఈ ట్యూషన్ లేనప్పుడు మంచిగా ఉండేది, కానీ నేనే మానేసా ఇంకా. కానీ రేపు 5 నుంచి 4 వరకు 6 నుంచి 6కి లేస్తా, 7కి స్కూల్కి, 7 నుంచి 4 వారికి మళ్ళీ ఇంటికి వచ్చినాక 4 అయిపోతుంది. 4 కాగానే ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే అన్నీ ఇక నాకు ఈ వీడియోస్ అప్లోడ్ చేసుడు, ఇంకా హోంవర్క్ చేసుడు, అదే పని ఉంటుంది మనకి. వీడియోస్ అప్లోడ్ చేయాలి, అన్నవి చేయాలి, కాబట్టి అట్లనే ఉంటాయి. ఇక నేను రేపు వస్తా, రేపు మన వీడియోస్ తెస్తా. మన అన్న మిహాన్ అన్న అయితే రేపు రాడంట వీడియోస్ వల్ల. ఏమైందో నాకు తెలియదు. మిహాన్ అన్న వాళ్ళు ఎందుకు రాడన్నారు
వచ్చినాయి. ఇగో పతంగులు వచ్చినాయి అంట. ఏడుస్తుండు, ఏడుసలే ఇక పని ముందడిది ఇట్లా సగం తిరిగింది గాయస్. ఇగో ఇప్పుడు ఏడు సైకిల్ లేదా, నేను ఆడ మంచిగా ఆడ పెట్టుకొని తొక్కుదన్నా. వీడు వచ్చి ఖరాబ్ చేసిండు మొత్తము. మీకు మా గైడ్ చూపెడదాం పట్టరా, మన గైడ్స్ కదా, గైడ్ చూపెడదాం పట్టు. అలా పైన సజ్జ పైన గైడ్స్. అవో ఆ సజ్జలో ఒక్కడే లాస్ట్ చూడు, మీకు ఆ లాస్ట్ విహాన్ ఎక్కింది చూడు. కింద ఒకసారి మన